ఒక లవ్ స్టోరీ చెప్తా, ఒక మంచి లవ్ స్టోరీ. విడిపోయారు వాళ్ళు. మరి దాని గురించి నువ్వేం చెప్తా అనుకుంటున్నావు చెప్పు. నేను ఫస్ట్ అయితే స్టోరీ చెప్తా. చెప్పు మరి. గత ఒక 6-7 సంవత్సరాలుగా మంచిగానే లవ్ చేసుకున్నారు, అన్ని బరాబరే ఉన్నాయి. ఆ అమ్మాయి అన్ని జాబ్ చేసుకో, బిజినెస్ చేసుకో అంటే మంచిగా బిజినెస్ డెవలప్ అయ్యిండు. ఓకే. ఇక మంచిగానే పని చేస్తే 60 నుంచి 70 వేల వరకు నెలకు సంపాదిస్తుండు. ఓకే. అన్ని మంచిగానే ఉన్నాయనే మూమెంట్లో అమ్మాయి అయితే ఇక ఏదో ఒక రీజన్, ఏదో ఒక ముచ్చట చెప్పి నాకు అద్దు, ఇక మనకు సెట్ కాదు అన్నట్టు మాట్లాడింది. ఇక మాట్లాడినాక పోరోడు ఇప్పుడు పిసోడ్ అయ్యిండు, పని చేసుకుంటలేడు. ఇన్ని రోజులు అని డ్రీమ్ జాబ్, మంచి జాబ్ అది ఎత్తుక్కున్నాడు. ఆ జాబ్ ఎత్తుక్కొని అది ఇప్పుడు పని చేసుకుంటే ఆరాంసే కూర్చున్న కాడ 40 నుంచి 50, 60, 70 వేలు దాకా కూడా వస్తాయి. అట్లాంటి పని ఇడిసే పెట్టుకొని ఆడు పిసోడ్ అయ్యి తాగకుండా పిస కుక్క లెక్క తిరుగుతుండు. మరి దానికి నువ్వేమన్నా చెప్తా అనుకుంటున్నావు చెప్పు మరి. అరే అది మనని ఇడిసబెట్టి పోయినప్పుడు మనం దాని గురించి పట్టించుకునే అవసరం లేదు. వీడు జాబ్ చేస్తున్నట్టు కదా, ఈ జాబ్ చేసేటోనికి ఆడు ఎట్లయినా డబ్బులు సంపాదించుడే. మంచి పిల్ల దొరుకుతుంది, దానికన్నా ఇంకా బాగా మంచిగా ఉన్నది దొరుకుతుంది. తల్లిదండ్రుల ఆశను వమ్ము చేయకుండా వాడు ఇంకో పిల్ల దొరుకుతుంది. తల్లిదండ్రులు చూసిన ఇప్పుడు సంపాదించుడు ఎందుకు సంపాదిస్తుండు? పెళ్లి చేసుకుని ఫ్యూచర్ కోసం పెళ్లి చేసుకుని పిల్లలు కానీ తల్లిదండ్రుల ఆశ వమ్ము చేయకుండా తల్లిదండ్రులు మంచి పోయిన వాళ్ళ గురించి ఆలోచించడం అవసరం లేదు. ఉన్నోళ్ళ గురించి ఆలోచించు, నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు, నీకు వచ్చే భార్య గురించి ఆలోచించు, పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించు. అంతే తప్పించి నువ్వు పోయేది ఎట్లయినా పోతుంది, ఉండదు కదా. పోయేలని ఒక్కసారి మనసులో పడ్డదంటే అది ఉండదు, వెళ్ళిపోవడే దాని పని. ఇప్పుడు అదే మెసేజ్ చెప్తా అనుకుంటున్నాం అంతే. సరే మరి ఇప్పటికైనా మరి మా నాన్న చెప్పిండు, మహేష్ అన్న బాగా పెద్దోడు, అన్ని యూస్ వచ్చిండు. ఇప్పటికైనా ఆలోచించుకోర్రి, మారుర్రి, ఏం రాదు.